అందరికీ నమస్కారం. నేను ఇందాకే ఒక మాట అన్నా మా సిపి గారు వాళ్ళతో కూర్చొని, నా 1 ఇయర్ హోమ్ మినిస్టర్గా నా పదవి కాలంలో నేను అచీవ్మెంట్ చేసిన విషయాలన్నీ ఒక పేపర్ మీద రాసుకుందామని ఒకరోజు పేపర్ పెన్ను పట్టుకుంటే అందులో 40% వరకు విజయవాడ కమిషనరేట్కి సంబంధించినవి రావటం నిజంగా ఒక పక్కన అదృష్టం కింద భావిస్తున్నాను. మిగతా వాళ్ళకి ఒక మార్గదర్శకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఒక మంచి కార్యక్రమానికి పదే పదే ఇక్కడికి నన్ను రప్పిస్తూ ఒక మోటివేషనల్ విధంగా స్టేట్ మొత్తం మీద ఒక మోటివేషన్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఒక పోలీసు ఉద్యోగాన్ని ఉద్యోగంలా కాకుండా ఒక ప్యాషనేటిక్గా చేస్తూ ఇష్టంగా చేస్తున్న మన కమిషనర్ రాజశేఖర్ బాబు గారికి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ తరపున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఎవరైనా ఉద్యోగం చేస్తారు, ఉదయం వచ్చి ఉద్యోగం నా ఉద్యోగం అంటారు, కానీ అందులోనే ఒక ప్యాషన్ ఎత్తుక్కొని అందులోనే ఒక ఎంజాయ్మెంట్ ఎత్తుక్కొని ప్రజలకి సేవ చేయాలి, నాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడమే కాకుండా తనతో ఉన్న టీం వర్క్ ఇది ఒక్కటి కూడా నేను ఒక రాజశేఖర్ బాబు గారు ఒకరు చేస్తున్నారన్నది కాదు. రాజశేఖర్ బాబు గారు తన ఆలోచనకు అనుగుణంగా కమిషనరేట్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు, ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, కానిస్టేబుల్ లెవెల్ వరకు కూడా అందరూ కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఎంటైర్ విజయవాడ కమిషనరేట్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు ఈ సురక్ష యాప్ ఈ కార్యక్రమం దగ్గర నుంచి అన్ని కార్యక్రమాలకి కూడా నేను ఒకసారి మా అన్నలందరితో కూడా మాట్లాడినప్పుడు ఒకటి అన్నారు, విజయవాడ ప్రజలకి సామాజిక స్పృహ ఎక్కువ అన్నారు. అట్ ద సేమ్ టైం విజయవాడలో మీరందరూ ఎన్నుకున్న నాయకులకి కూడా సేవా తత్పరత చాలా ఎక్కువ అని చెప్పడానికి ఈ కార్యక్రమాలను కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మేడం ఈరోజు సీసీ కెమెరాల ఇష్యూలో మనం ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నాం, మీరు రండి అనేటప్పుడు ఫస్ట్ చెప్పింది మన సుజనా చౌదరి గారు ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాకు ఫండ్ ఇచ్చారమ్మా, దగ్గర మాకు కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, దాంతో మేము అన్నీ కూడా మేము పెట్టుకోగలుగుతున్నాం, ఇది మేము ఇమీడియట్గా చేయగలిగాం. అట్ ద సేమ్ టైం మొన్న రీసెంట్గా మన జగ్గైపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క విలేజ్లోని కూడా సీసీ కెమెరాలు పెట్టి నియోజకవర్గంలో సీసీ కెమెరా లేని గ్రామం అనేది ఏదైనా ఉందంటే దేశంలో జగ్గైపేట కాన్స్టిట్యున్సీ మనం చెప్పుకునే విధంగా రీసెంట్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న మనకి ఎంపీ గారు కేసినేని చిన్ని గారు కానీ, మన ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు గారు, మన బోండా ఉమా అన్న గారు, అదేవిధంగా కొలుపుపూడి శ్రీనివాస్ గారు అందరూ కూడా ఈరోజు సేవా తత్పరతతో మాకు ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముందుకొచ్చి విజయవాడ కమిషనరేట్ ఈరోజు నిజంగా గూగుల్లో కూడా ఎతికినా కూడా సీసీ కెమెరాలు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్న కమిషనరేట్ ఏదైనా కంట్రీలో ఉంది అంటే అది విజయవాడ కమిషనరేట్ చెప్పుకోవడానికి ఈరోజు మనందరం కూడా గర్వపడాలి. దీనికి ప్రత్యేకంగా సహకరించిన మా ఎమ్మెల్యేలందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రత్యేకంగా సుజనా చౌదరి గారికి ఎంతోమంది పొలిటీషియన్స్కి ఓనమాలు రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన వ్యక్తి, అందులో నేను ఒక దానిని చెప్పుకోవడానికి ఈ వేదిక సాక్షిగా నేను చెప్తున్నా, దానికి కూడా నేను గర్వపడుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈరోజు టెక్నాలజీ విషయంలో ఎవరు ఎలా ఉన్నా కూడా మన గౌరవ సీఎం గారు ప్రత్యేకంగా టెక్నాలజీ మీద ఒక అవగాహనతో టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ఈ స్మార్ట్ పోలీసింగ్ అన్నది, ఇన్విజిబుల్ పోలీసింగ్ అన్నది మనకి ముందు వెళ్తే ఇంకొంచెం ఎఫెక్టివ్గా మనం పని చేసుకోగలము, మన డిపార్ట్మెంట్కి కూడా అంత బర్డెన్ కూడా ఉండదు అనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్స్తో పాటు నిన్ననే ఒక ఏఐ హ్యాక్థాన్ ఏర్పాటు చేసి స్టేట్ లెవెల్లో ఒక కార్యక్రమాన్ని దేశంలోనే మొట్టమొదటిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పోలీస్ డిపార్ట్మెంట్కి అడాప్ట్ చేయడానికి ఒక హ్యాక్థాన్ కూడా నిర్వహించడం జరిగింది. దీనికి మన డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా మన డీసీపీ గారు, అదేవిధంగా టెక్నికల్ ఐజీ మన శ్రీకాంత్ గారు మొత్తం అందరూ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకొని అందులో నిన్న మన సిపి గారు, ఎస్పీలు అందరూ కూడా దీనిలో పాలు పంచుకోవడం జరిగింది. దీని వలన ఒక గంట 8 అవర్స్ పనిచేసే ఒక వ్యక్తి వితిన్ ఏఐ ద్వారా వితిన్ 8 మినిట్స్లో ఆ వర్క్ కంప్లీట్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు జరుగుతున్న నేరాల దృష్ట్యా, అదేవిధంగా దాంట్లోని ముందు నేరస్తులకు తెలివితేటలు ఎక్కువైపోయినాయి, వాళ్ళ తెలివితేటలకు అనుగుణంగా అంతకు మించి తెలివితేటలతో, అంతకు మించి స్మార్ట్ పోలీసింగ్తో, ఇన్విజిబుల్ పోలీసింగ్తో ఈరోజు మనం క్రైమ్ని కంట్రోల్ చేసేయాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. దానిలో భాగంగానే ఇక్కడ విజయవాడలో ఉన్న దాతలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు విజయవాడ అన్నది ఎక్కువగా విఐపీస్ ఎక్కువగా తిరిగే ప్లేస్, అమరావతి రాజధాని
కి దగ్గరగా ఉన్న మన విజయవాడ కమిషనరేట్, ఎక్కువ మంది వచ్చి వెళ్ళే ప్రదేశం. కంపల్సరీగా ఇక్కడ క్రైమ్ అనేది మనం చాలా కంట్రోల్లో ఉంటేనే రేపొద్దున వచ్చే పెట్టుబడులు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు సుమారుగా మన విజయవాడ కమిషనరేట్లో 4500 కెమెరాలు, టెంపుల్స్ దగ్గర ఇందాక సురక్ష డివైన్ అని పెట్టి ఒకటి ఓపెన్ చేసాం. అందులో 1000 టెంపుల్స్ దగ్గర ఓన్లీ 1000 కెమెరాస్. అట్ ద సేమ్ టైం మన గవర్నమెంట్ పెట్టినవి 2000 కెమెరాస్. ఓవరాల్గా 7500 కెమెరాలు విజయవాడ కమిషనరేట్లోనే ఉండడం నిజంగా ఇది ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. మనం దీనికి ప్రత్యేకంగా మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎస్పెషల్ నేను చెప్పేది ఏంటంటే దీని మెయింటెనెన్స్ కూడా అదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుకొని దానికి తగ్గ ఫీడ్ మనం తెచ్చుకోవాలి. ఈ కెమెరాస్తోని అదేవిధంగా డ్రోన్స్ కూడా అరౌండ్ 28 డ్రోన్స్ ఉన్న కమిషనరేట్ కూడా విజయవాడ కమిషనరేటే. ఈ డ్రోన్స్ విషయంలో మీ అందరికీ తెలుసు, ఎక్కడో పొలాల్లో కూర్చొని మందు తాగితే ఎవరికి తెలిసిద్దిలే అంటారు. మాకెవరికీ తెలియకపోయినా ఒక డ్రోన్ పంపిస్తే ఆటోమేటిక్గా తెలిసి వచ్చింది. ఈరోజు ఆ డ్రోన్ బయట ఎగురుతుందో లేదో చూసుకొని డ్రోన్కి కనిపించకుండా తిరిగే పరిస్థితులు ఈరోజు కనిపించినాయి. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా ఒక అమ్మాయి తప్పిపోయింది, ఇమీడియట్గా నాకు ఒకసారి తెనాల్లో ఒక అమ్మాయి తప్పిపోయిందండి అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను వెంటనే కమిషనర్ గారికి కాల్ చేశా, అమ్మ సార్ ఏంటి పరిస్థితి, అమ్మాయి ఇక్కడికి వచ్చింది అంటున్నారు, ఒకసారి చెక్ చేయండి అని. వితిన్ నాకు తెలిసి 7 అవర్స్లో అనుకుంటా అమ్మాయిని డిటెక్ట్ చేసి మళ్ళా తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిని వాళ్ళు అప్పగించిన పరిస్థితి. అదేవిధంగా రీసెంట్గా ఒక మొబైల్స్ చాలా పెద్ద స్కామ్, అది చాలా పెద్ద లూటీ, అది కొన్ని లక్షలు దగ్గర 25 లక్షలు 30 లక్షలు విలువైన సెల్ ఫోన్లు దొంగతనం. దాన్ని కూడా టెక్నాలజీని బేస్ చేసుకొని ఎక్కడో రాజస్థాన్ వెళ్ళిపోయిన వాడిని కూడా పట్టుకొని తీసుకొచ్చి అవన్నీ రికవరీ చేసిన పరిస్థితి. అంటే దొంగతనం కేసులు కానీ, ఈవెన్ గాంజా ఎక్కడైనా పట్టుకున్న గాంజా కొడుతున్న వాళ్ళు కానీ, వాళ్ళు కన్జ్యూమ్ చేసే వాళ్ళు కానీ, వాళ్ళు అమ్మే వాళ్ళు కానీ చాలా ఇమీడియట్గా ఎక్కడైనా చిన్న కంప్లైంట్ వచ్చినా ఈవెన్ కెమెరాస్లో దొరికినా కూడా ఇమీడియట్గా చేసే పరిస్థితి. మీకు తెలుసు లాస్ట్ దుర్గమ్మ నవరాత్రుల్లోని ఎక్కడ కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగకుండా 9 రోజుల కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేసి ఆ అమ్మవారి దర్శనం అందరికీ కలిగించేలా ఏర్పాటు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ కమిషనరేట్ సిబ్బంది అందరికీ కూడా ఆ రోజు కూడా కెమెరాస్ ఎక్కడ మ్యాక్సిమం ఫిట్ చేసి ఆ రోజు కూడా మనం అందరం కూడా మంచి సక్సెస్ఫుల్గా పనిచేసుకున్నాం. ముఖ్యంగా అస్త్రం మనకి విజయవాడ బెంజ్ సర్కిల్ సాయంత్రం 4 గంటలు వదిలిన 9 గంటలు అంటే అందరికీ దడ. ఎందుకంటే కనీసం విజయవాడ బెంజ్ సర్కిల్ దాటితే చాలు విజయవాడ వెళ్ళిపోయాం అనుకునే పరిస్థితి మనకి. అటువంటిది ఈరోజు ఇందాకే నేను కమిషనర్ గారు ద్వారా విన్నాను, ప్లస్ నేను కూడా చూసా. మ్యాక్సిమం ఎక్కువసేపు ట్రాఫిక్ జామ్ ఉండే పరిస్థితులు కానీ, ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా లేవు. ఈరోజు అస్త్రం యాప్ ఈరోజు విజయవాడలోనే కాదు, మా వైజాగ్ సిపి గారు కూడా దీన్ని అడాప్ట్ చేసుకొని వైజాగ్ జిల్లాలో వైజాగ్ కమిషనరేట్లో కూడా ఈ అస్త్రం యాప్ని అడాప్ట్ చేసుకొని ఈరోజు ట్రాఫిక్ నియంత్రణకి ఆ యాప్ కూడా వాడుతున్నారంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇందాకే సైబర్ కమాండో అని చెప్పి ఒక చిన్న కుర్రోడు మట్లో మాణిక్యంలో బయటకు వచ్చి ఆ అబ్బాయి ఈరోజు మనందరికీ కూడా ఒక సైబర్ కమాండ్ గురించి మనందరికీ కూడా అవగాహన కల్పించారు. నేను ఇందాక అడిగాను, సార్ ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు మ్యాక్సిమం అంటారు, ఒకసారి మొబైల్ మన చేతిలో ఉంటే ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే అని. ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే ఉండాలి, అట్ ద సేమ్ టైం మన రక్షణ కూడా ఈ మొబైల్లోనే ఉండాలి అనుకోవాలి. అందుకే ఆడవాళ్ళకి సంబంధించి మహిళలకు సంబంధించి శక్తి యాప్ని ఈరోజు ప్రవేశపెట్టి ఎక్కడైనా ఆడపిల్లలు అర్ధరాత్రులు కూడా ఏదైనా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు, ఎక్కడైనా ఇది ప్రయాణం నుంచి వచ్చేటప్పుడు ఒక్కరు వెళ్లకుండా ఈవెన్ ఆ యాప్లో ఒక చిన్న అసిస్టెంట్ మాకు కావాలి అని అడిగితే డిపార్ట్మెంట్ నుంచి ఉమెన్ పీసీ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర దేపెట్టే పరిస్థితి కూడా కనిపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. దీంతోనే కాదు, వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా శక్తి యాప్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్కి ఒక చిన్న మెసేజ్ పెడితే డిపార్ట్మెంట్ అలర్ట్ అయ్యే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. దయచేసి మీ అందరికీ కోరుకునేది ఒకటే, ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని ఈరోజు పోలీసింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా ముందుకెళ్తుంది. ఈరోజు విజయవాడకి సంబంధించి ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా మనకి మోడల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా నెససరీ. ఎందుకంటే అది ఏర్పాటు చేయడమే కాదు, పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి కూడా మనందరం కూడా కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీ అందరి సపోర్ట్తో డెఫినెట్గా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సురక్ష యాప్